హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సంధ్యా మనోజ్. షిరిడి బ్లాగ్లో D3 బ్లాగ్ వచ్చేసి ఈరోజు మహారాష్ట్రలో ఔరంగాబాద్లో ఎల్లోరా కేవ్స్, అలాగే ఔరంగాబాద్లోని మినీ తాజ్ మహల్, ఈ రెండింటిని అయితే నేను చూపించబోతున్నాను. వీడియో చివరి దాకా చూసేయండి, చాలా చాలా బాగుంటుంది. ఎన్నో విషయాలను మీరు ఈ వీడియోలో తెలుసుకుంటారు. అండ్ లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఈ ఎల్లోరా కేవ్స్ని చూడడానికి ఎంట్రీ టికెట్ వచ్చేసి 40 రూపీస్ అన్నమాట పర్ హెడ్. అయితే ఇది షిరిడి నుంచి దగ్గర 2 అవర్స్ పడుతుంది జర్నీ. మేము మార్నింగ్ 8 కల్లా బయలుదేరిపోయాము. అయితే 10 కల్లా ఇక్కడికి వచ్చేసామన్నమాట. అయితే ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందిన, ఇది మన ప్రపంచ వారసత్వగా పేరు పొందిన ఈ ఎల్లోరా కేవ్స్ ఔరంగాబాద్ నుంచి 30 కిలోమీటర్స్ అయితే జర్నీ ఉంటుంది. సో మనకి షిరిడి నుంచి 106 కిలోమీటర్లు ఔరంగాబాద్ అన్నమాట. ఔరంగాబాద్ నుంచి 35 కిలోమీటర్స్ ఈ ఎల్లోరా కేవ్స్ ఉంటాయన్నమాట. సో ఇది కైలాస మందిరంగా పిలుస్తారు. అండ్ ఇందులో ఒక ప్రత్యేకత ఏంటంటే దీన్ని పైనుంచి కిందకు చెక్కడం జరిగిందనమాట. అంటే ఏకశిల పైన మాత్రమే ఈ గుడిని చెక్కారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇందులో 1500 గుహలు ఉన్నాయని అంచనా అన్నమాట. ఇది 1819లో మనకి బ్రిటిష్ వాళ్ళు దీన్ని కనుగొన్నారు. సో అయితే ఈ ఎల్లోరా కేవ్స్కి ఎంట్రన్స్ స్ట్రైట్గా వచ్చేసి కేవ్ నెంబర్ 16 ఉంటుంది. ఇదే అన్నిటికన్నా పెద్దది గుడి అన్నమాట. ఈ కేవ్స్ అన్నిటిలో కల్లా ఇదే పెద్దది. అయితే ఎల్లోరా కేవ్స్లో మొత్తం 34 కేవ్స్ ఉంటాయి. సో ఎల్లోరా కేవ్స్కి మనం స్ట్రైట్గా నిల్చుంటే రైట్ సైడ్ వచ్చేసి 1 to 15 కేవ్స్ ఉంటాయి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి 17 to 34 కేవ్స్ ఉంటాయన్నమాట. ఈ ఎల్లోరా కేవ్స్ని విజిట్ చేయడానికి నవంబర్ టు మార్చ్ అనే కరెక్ట్ టైం అన్నమాట. సో మేము ఆగస్ట్లో వెళ్ళాం కాబట్టి వర్షం పడింది. మిగతా ఏ నెలల్లో వెళ్ళినా సరే అక్కడ వర్షం పడుతుంది అనమాట. ఎంట్రన్స్ మనకి గొడుగులు ఫెసిలిటీ ఉంటుంది. గొడుగులు అనేవి ఇస్తూ ఉంటారు. సో బయట మేము 50 రూపీస్ అని గొడుగు తీసుకున్నాం, కానీ మేము రిటర్న్ వెళ్ళేసరికి వాళ్ళేమో 100 రూపీస్ అని చేశారు. ఇక్కడ ఇలాంటి మోసాలు జరుగుతాయి, చూసుకోండి. సో ఇక్కడ ఎల్లోరా కేవ్స్ స్ట్రైట్గా కేవ్ నెంబర్ 16 అని చెప్పాను కదా, దాని పక్కనే ఒక మ్యాప్ ఉంటుంది. మనకి ఎక్కడెక్కడ ఏ కేవ్స్ ఉంటాయి, ఎటువైపు ఏ కేవ్స్ ఉంటాయి అనేది మనకు ఒక రూట్ మ్యాప్ అయితే ఉంటుంది. సో అది చూస్తే మనకు ఐడియా వస్తుంది. మేమైతే ఫస్ట్ లెఫ్ట్ సైడ్ అయితే వెళ్దామని వచ్చాము. అంటే 17 to 34 కేవ్ చూడడానికి వచ్చాం. మ్యాక్సిమం మీరు రైట్ సైడ్వే ఫస్ట్ విజిట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఇదంతా చూడడానికి హాఫ్ డే పడుతుందన్నమాట. సో మేమైతే మాకు ఆ రోజే ట్రైన్ కాబట్టి మేము కొంచెం తొందరగా చూసేసాము. సో మీరు స్టార్టింగ్లో చూసారు కదా, అక్కడ ఏనుగులన్నీ మొత్తం అబ్జర్వ్ చేస్తే డ్యామేజ్ అయినట్టుగా ఉన్నాయి కదా. సో అప్పట్లో ఔరంగజేబు హిందువులకు వ్యతిరేకంగా చేసిన యుద్ధంలో జరిగిన డ్యామేజెస్ అన్నమాట అవి. సో అన్ని ఏనుగులు కూడా అక్కడ డ్యామేజ్ అయ్యి ఉంటాయి. అండ్ కేవ్ నెంబర్ 16 అయితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. ఖచ్చితంగా చూడండి. అండ్ ప్రపంచంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి చూస్తుంటారనమాట ఈ ఎల్లోరా కేవ్స్ని. అలాంటిది ఇంత దగ్గరగా ఉండి చూడకపోవడం ఏంటని కూడా మేము కూడా వెళ్ళామన్నమాట. సో ఇక్కడ మేము వెళ్ళే టైంకి రైన్ఫాల్ అని చెప్పాం కదా. సో చూడండి, ఎక్కడ చూసినా చెమ్మ చాలా తడితడిగా ఉంటుంది. చాలా డేంజర్ ఈ ప్లేస్లో, చాలా జాగ్రత్తగా నడవాలి. అండ్ ప్రతి కేవ్కి కూడా ముందు కేవ్ నెంబర్ ఏదైతే అది నెంబర్ వేసి ఉంటుంది. సో మనకి డైరెక్షన్స్ అనేవి క్లియర్గా ఉంటాయి. ఇందులో చాలా చాలా గుహలు ఉంటాయి. చూడడానికి ఓపిక ఉండాలే కానీ మనం విజిట్ చేస్తున్నా సరే ఇంకా సొరంగాలు, గుహలు ఎన్నెన్నో ఉంటాయన్నమాట. సో మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని గుహలు ఉంటాయని, అక్కడికి వెళ్ళాకనే తెలిసింది. సో చాలా అయితే అందంగా ఉంది. ఎక్కడికక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చామని చెప్పాము కదా, 7 to 34 కేవ్స్. సో ఇవన్నీ మేము చూడలేకపోయాము. మేము అక్కడికి వెళ్ళేసరికి చాలా పెద్ద వర్షం పడిందనమాట. సో ఇంకా ఒక దగ్గర స్ట్రక్ అయిపోయాం. అలాగా కొన్ని మాత్రమే చూసి మళ్ళీ రైట్ సైడ్కి వచ్చేసామన్నమాట. అయితే ఎల్లోరా కేవ్స్ చాలా పురాతనమైనవి. 3 మతాలకు సంబంధించినవి అయితే ఇక్కడ ఉంటాయన్నమాట ఈ కేవ్స్. ఇందులో 1 to 12 కేవ్స్ వచ్చే బౌద్ధ మతానికి సంబంధించినవి, 13 to 29 కేవ్స్ వచ్చేసి మన హిందూయిజానికి సంబంధించినవి, 30 to 34 కేవ్స్ వచ్చి జైన మతానికి సంబంధించినమాట. సో 3 రకాల మతాలకి సంబంధించిన కేవ్స్ అన్నమాట ఇవి. ఎప్పుడో చిన్నప్పుడు టెక్స్ట్ బుక్లో చదువుకున్నవి అజంతా ఎల్లోరా కేవ్స్ గురించి. అప్పటి ఊహ అన్నమాట ఇక్కడికి వెళ్ళాలి అనేసి. సో అజంతాకి అయితే మాకు టైం సెట్ అవ్వక వెళ్ళలేదు, కానీ ఎల్లోరాకి అయితే వచ్చేసామన్నమాట.
సో ఇన్నేళ్ళకి నా కళ నెరవేరిందనమాట. సో ఇప్పుడు లెఫ్ట్ అని చూసేసాము, ఇది రైట్ సైడ్. ఇప్పుడు చూపిస్తున్నది కేవ్, రైట్ సైడ్ కేవ్స్ అనమాట. ఇందులో 10 కేవ్స్ చాలా ప్రత్యేకత ఉంటుంది. నేను ఇప్పుడు చూపిస్తున్నది 15వ కేవ్. దీన్ని దశావతార కేవ్ అంటారు అనమాట. అంటే విష్ణువు యొక్క 10 అవతారాలు ఇక్కడ చెక్కబడి ఉంటాయి. సో చాలా చాలా బాగుంటుంది, ఇదైతే అస్సలు మిస్ చేయకండి. అలాగే కేవ్ నెంబర్ 10 కూడా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ ఆగస్టులోనే ఇంతమంది జనం ఉన్నారంటే ఇంకా నార్మల్గా నవంబర్ టు మార్చ్లో అయితే ఇంకా చెప్పనవసరం లేదు, చాలా క్రౌడ్ ఉంటుంది. అండ్ ఎక్కడికక్కడ వాటర్ ఫాల్స్ అయితే ఉన్నాయి, చూడటానికైతే 2 కళ్ళు సరిపోవు, అంత అందంగా ఉంటుందన్నమాట. ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి ఇది ఒక బెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. చాలా చాలా బాగుంది. మా పిల్లలు అయితే ఎస్పెషల్లీ చాలా ఎంజాయ్ చేశారు. ఇంకా వచ్చే వాళ్ళకు ఒకటే పని, ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం. ఇంకా అంతే కదండి, ఇంత అందమైన ప్లేస్ వచ్చాక ఇంకా ఫొటోస్ వీడియోస్ తీసుకోకుండా ఎట్లా ఉంటాం చెప్పండి. సో ఇదిగోండి, ఇక్కడ కేవ్ నెంబర్ 10 దగ్గరలో ఇలా వాటర్ ఫాల్ పెద్దది ఉంటుందన్నమాట. సో పైనుంచి కిందికి చూపిస్తాను, చూసేయండి. వర్షంలో ఎంట్రన్స్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో, టోటల్ గ్రీనరీ మధ్యలో ఇలా ఉంది, చాలా బాగుంది కదా. మాకు ఒక్కటే డిసప్పాయింట్ అనమాట. సో వర్షం పడడం, వర్షం వల్ల మేము చాలా ఇబ్బంది అయిపోయాం, ఎక్కడికక్కడ స్ట్రక్ అయిపోయాం అనమాట. దగ్గర ఒక 3-4 టైమ్స్ లాగా పెద్ద వర్షానికి స్ట్రక్ అయిపోయాం ఎక్కడ పడితే అక్కడ. సో వెనక్కి చూడండి క్లైమేట్ ఎంత బాగుంది, అక్కడ కొండలు, గ్రీనరీ చాలా చాలా బాగుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే గైడ్స్ కూడా ఉంటారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్పడానికి. పెర్ హెడ్ అయితే 100 రూపీస్ తీసుకుంటారనమాట గైడ్. మనకి ఏమైనా మైథాలజీ గురించి తెలుసుకోవాలి, పురాతనమైన విషయాలు తెలుసుకోవాలి అని అనుకుంటే అక్కడ గైడ్స్ని మనం పెట్టుకోవచ్చు. అయితే హాఫ్ డే పట్టాల్సింది, మేము 3 అవర్స్లోనే కంప్లీట్ చేసేసాం, తొందరగా చూసేసాం. మాకు ఇంకా ట్రైన్కి లేట్ అవుతుందనే ఇదితో మళ్ళీ మినీ తాజ్మహల్ కూడా వెళ్ళాలని ఇదిగోండి వచ్చేసాం మినీ తాజ్మహల్. ఇది కూడా ఔరంగాబాద్లోనే మినీ తాజ్మహల్ ఉందన్నమాట. ఇది యాజ్ ఇట్ ఈజ్ తాజ్మహల్ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. సో 2 డిఫరెంట్ పాయింట్స్ ఉంటాయి, అవి ఏంటో చెప్తాము. ముందైతే మనకి ఎంట్రీ ఫీజు వచ్చేసి 25 రూపీస్ పర్ హెడ్ అనమాట. ఇది 8 AM to 8 PM టైమింగ్స్ అనమాట. సో మనకి కాయిన్స్ రూపంలో ఇస్తారు ఇక్కడ. సో టికెట్ లేకుండా కాయిన్స్ లాగా ఇస్తారు ఎంట్రీ అండ్ ఎగ్జిట్కి. అయితే ఇది 1660లోనే మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబే దీన్ని నిర్మించాడు. ఇది ఔరంగజేబ్ నిర్మించిన కట్టడాల్లో 2వ అతిపెద్ద కట్టడం అనమాట. మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేసుంటే MS ధోని మూవీలో సాంగ్ కూడా ఇక్కడే చేశారనమాట. సో చాలా చాలా బాగుంది. అయితే మనకి ఢిల్లీలో తాజ్మహల్ లాగానే ఉంటుంది, అయితే 2 డిఫరెంట్ వేరియేషన్స్ అయితే ఉన్నాయి. అక్కడ కంప్లీట్గా పాలరాయితోనే నిర్మించబడి ఉంటుంది, కానీ ఇక్కడ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో నిర్మించారనమాట. సో ఎంట్రన్స్ డోర్ మాత్రమే పాలరాయి మార్బుల్తో నిర్మించారు. అండ్ సైజ్ విషయం, రెండో విషయం వచ్చేసరికి సైజు, అది చాలా పెద్దగా ఉంటుంది, ఇది చాలా దాని మీద చిన్నగా ఉంటుందన్నమాట. సో 2 ఒకేలా ఉంటాయి. ఏదైనా ఒరిజినల్ తాజ్మహలే కదండి. సో అయినా సరే ఈ మినీ తాజ్మహల్ కూడా చాలా బాగుంది. సో మేము లోపలికైతే వెళ్తున్నాం, ఏముంటుంది ఎలా అని. ఇదే ఫస్ట్ టైం కదా అసలు. ఇంకా మినీ తాజ్మహల్ అయితే చూసేసాం ఇప్పటికీ, ఇంకా ఒరిజినల్ తాజ్మహల్కి ఎప్పుడు వెళ్తామో చూడాలి. అయితే స్ట్రైట్గా వెళ్ళి ఇదిగోండి ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి కదా, ఇది లోపలికి ఎంట్రీ పాయింట్ అనమాట. సో ఇక్కడ నుంచి మెట్లు ఎక్కి పైకి వెళ్ళాలి. సో పైన కూడా ఏముంటుందో చూసేయండి.
ఈ మినీ తాజ్మహల్ అనేది మనకి ఎల్లోరా కేవ్స్కి దగ్గర ఒక 5 కిలోమీటర్స్ దగ్గరలోనే ఉంటుంది. అయితే మాకు కార్కి 3500 ఛార్జ్ చేశారు షిరిడి నుంచి అయితే. సో మేము డే 2లో వచ్చేసి షిరిడి వ్లాగ్లో డే 2లో 3500కే కార్ బుక్ చేసుకున్నాం. సో దీనికి కూడా ఈరోజు కూడా 3500 బుక్ చేసుకున్నాం. కానీ అది మాకు డే 2లో అది వర్త్ అనిపించింది. డే 3లో అది అస్సలు వర్త్ అనిపించలేదు. ఎందుకంటే మాకు ఎల్లోరా కేవ్స్ దగ్గర షిరిడి నుంచి 2.5 hours పట్టింది. ఇక్కడ నుంచి ఇక్కడ 5 కిలోమీటర్స్. అలాగే ఇక్కడ నుంచి మాకు రైల్వే స్టేషన్కి జస్ట్ ఒక 5 కిలోమీటర్సే ఉందన్నమాట. సో ఇంత తక్కువ దీనికి మాకు 3500 ఛార్జ్ చేశారనమాట. సో అది మాకు చాలా ఎక్కువ అనిపించింది. మీరు కనుక వస్తున్నట్లయితే ఇదే విధంగా ఈ రెండింటిని చూద్దాము అని ప్లాన్ చేసుకున్నట్లయితే మాత్రం తక్కువకే కార్ బుక్ చేసుకోండి. ఇదైతే ముఖ్యమైన విషయం. ఇదిగోండి లోపల ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఈ సమాధి దగ్గర ఇలాగా చాలామంది కాయిన్స్ డబ్బులన్నీ వేస్తున్నారనమాట. లోపల ఇలా అయితే ఉంటుంది. అండ్ బయట లొకేషన్ వచ్చేసి కూడా చాలా చాలా బాగుంది. 4 sides కూడా మనకి లొకేషన్ అయితే అద్భుతంగా ఉంది. మనకి ఇక్కడ నుంచే ఎల్లోరా కేవ్స్ కనిపిస్తాయి పైనుంచి చూస్తే. దగ్గరగా అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మాత్రం పిల్లలు అయితే చూడండి మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇదేనండి ఈరోజు వ్లాగ్. ఈ 2 ప్లేసెస్ని అయితే షిరిడి డే 3లో కవర్ చేశాము. వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా నాకు షేర్ చేయండి కింద కామెంట్ రూపంలో. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.